శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుంచి ఋతుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో మరి గత కొంతకాలంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ఈ మిథున రాశి వారికి అష్టమ భావంలో ఉన్నటువంటి ఫలితం కూడా ఇవ్వడం వల్ల జాతకుడు చాలా సందర్భాల్లో వృత్తిలో చాలా విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అలాగే చాలా వరకు అవకాశాలు దగ్గరగా వచ్చి పోవడం కూడా జరగడం, ఒక సందిగ్ధంలో రావడం జరిగింది. ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఈ సమయంలో ఎదుర్కోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు ఈ నవంబర్ 15వ తారీఖు నుంచి శని యొక్క డైరెక్ట్ మార్గంలోకి రావడం వల్ల వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి చికాకులు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఏమైందంటే ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 3వ దృష్టితో 11వ భావాన్ని వీక్షించడం జరిగింది. ఈ 11వ భావాన్ని వీక్షించడం వల్ల కామన్గా వృత్తిలో మీకు ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ, అలాగే వృత్తిలో ఇంక్రిమెంట్లు రావడం కానీ, వాళ్ళ జీతం విషయంలో బోనస్ విషయంలో ఏమైనా ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా నవంబర్ 15 తర్వాత అటు వేతనం పెరుగుతుంది, మీ యొక్క వృత్తిలో హోదా పెరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రమోషన్ లాంటి కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఇది చాలా చెప్పుకోదగ్గ అంశం. అలాగే మరి ఋతుమార్గంలో శని డైరెక్ట్ మోషన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే తన ఫలితాన్ని కాన్ఫిడెన్స్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎస్ ఆర్ నో, వస్తుందా రాదా రెండే మాటలుగా ఉంటుంది తప్ప, అదే వక్రగమంలో వచ్చినప్పుడు వస్తుంది, రావచ్చు, రాలేకపోవచ్చు, చూద్దాం చేద్దాం అన్న భావన ఉంటుందన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఈ రాశి వారికి ఏదైనా రావాలి అంటే 100% వస్తుంది. మరి మీ యొక్క ప్రయత్నం బట్టి ఉంటుంది. అది ఖచ్చితంగా మరి మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధి అన్నది మీకు నవంబర్ 15 తర్వాత రావడం జరుగుతుంది. అలాగే మరి 3వ భావాన్ని కూడా శని వీక్షిస్తుంటాడు. అంటే శని వృత్తికారకుడు మాట, అసలు భావంతో ఏమి సంబంధం ఉండదు. ఏ భావం అయినా వృత్తి అంతా కూడా శని బట్టే నిర్ణయించబడుతుంది. అటువంటి శని భగవానుడు సింహరాశిని వీక్షించడం వల్ల ఎవరైతే మిథున రాశి వారు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే వేరేగా వాళ్ళు చేస్తున్న ఉద్యోగం మార్పు కోరుకుంటున్నారో వారికి 100% మరి ప్రభుత్వ సర్వీస్ కానీ, వేరే సంస్థలో ఉద్యోగపరమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో అలాగే దశమ దృష్టితో 6వ భావాన్ని వీక్షిస్తున్నాడు. చాలా టెక్నికల్ పాయింట్ మాట. శని వృత్తికారకుడు, 6వ స్థానం అన్నది సర్వీస్ స్థానం. శని ఏ భావం చూస్తే ఆ భావంలో సర్వీస్ ఓరియంటెడ్గా బాగా కలిసి వస్తుంటుంది అన్నమాట. 6వ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ మిథున రాశి వారికి నవంబర్ 15 నుంచి ఇంచుమించుగా మనకి మార్చి 29 లోపల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి రాబోతుంది. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వాళ్ళకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ఆరోగ్యపరంగా కూడా కొంత ఇంప్రూవ్మెంటు, అభివృద్ధి వచ్చే సూచనలు చాలా బలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి శని భగవానుడు కూడా మీకు భాగ్యస్థానంలో సుమారుగా అటు ఇటుగా 2 సంవత్సరాలు బట్టి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు తన ఫలితాన్ని ఇవ్వకుండా, అంటే భాగ్యస్థాన ఫలితాన్ని, అంటే విదేశ ప్రయత్నాలు అవ్వచ్చు, ఇవి చాలా వరకు దగ్గరికి వచ్చి ఆగిపోవడం, ప్రయత్నం విరమించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకెప్పుడైతే శని తన రాశి మారిపోతున్నాడు అన్నమాట, ఇంచుమించుగా 29 మార్చిన శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం జరుగుతూ ఉంది. సో ఈ మార్పులో కూడా మీకు ఆగిపోయినటువంటి విదేశ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది. అది విద్యార్థులకు విదేశ ప్రయత్నాలు అనుకుందాం, పెద్దవారికి అయితే పుణ్యక్షేత్రాలు దర్శించడం, లేదంటే దూరంగా ఉన్నటువంటి తన పిల్లల్ని కలుసుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మీకు మరి శని యొక్క రాశి మార్పు 29 మార్చిన జరగబోతుంది. కాబట్టి తన యొక్క ఫలితాలు ఏవైతే తను భాగ్యస్థానంలో ఉండగా మీకు ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా 100% రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కొంత ఏజ్ పెద్దవాళ్ళు అవ్వచ్చు, బలహీనంగా ఉన్నవాళ్ళు అవ్వచ్చు, వారికి ఆరోగ్యపరంగా కూడా వారు మరి అనారోగ్యం నుంచి నెమ్మదిగా రికవరీ అయ్యే సూచనలు కూడా ఉంటాయి. మరి 29 మార్చి 2025 సంవత్సరంలో
మరి శని భగవానుడు దశమ స్థానంలోకి మారబోతున్నాడు. అంటే ఎవరికి? మిథున రాశి వారికి దశమ స్థానంలోకి మారుతాడు. ఇది రెండు విధాలుగా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే అష్టమ భావాధిపతిగా ఉన్నటువంటి శని దశమ భావంలోకి రావడం వల్ల అనూహ్యంగా మీకు వృత్తిలో డబుల్ ప్రమోషన్ లాంటిది రావచ్చు. లేదా మన దురదృష్టం వెంటాడుతుంటే సడన్గా ఉద్యోగం మానివేయవలసి రావచ్చు. ఈ రెండు కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శని రాజ్యస్థానంలోకి రావడం వల్ల భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడుతుంది. అయితే ఈ మిథున రాశి వారికి మీనరాశి సహజ వ్యయస్థానం అవటం వల్ల కంపల్సరిగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వారికి 29 మార్చి తర్వాత మరి ఉద్యోగపరంగా అభివృద్ధి వస్తుంది. మరి మారదాం అనుకున్న వాళ్ళు వేరే సంస్థలోకి మారచ్చు. విదేశ అవకాశాలు కూడా 100% ఈ రాశి వారికి మరి ఈ ఏప్రిల్ 2025 నుంచి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా వరకు ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే ఏప్రిల్ నెల నుంచి దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వ్యయాన్ని 12వ స్థానాన్ని 3వ దృష్టితో వీక్షిస్తాడు. ఇవన్నీ కూడా మీనరాశి వారికి ఈ శని యొక్క ప్రభావం నవంబర్ 15 నుంచి స్టార్ట్ అయి ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో ఇంప్రూవ్మెంటు, విదేశ ప్రయత్నాలు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి గతంలో చాలా మందంగా నెమ్మదిగా నడిచినటువంటి శని భగవానుడు తన యొక్క వేగాన్ని పెంచి అతి తొందరలో మీకు శని భగవానుడు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. స్వస్తి. ఏ రాశుల వారికైనా శని భగవానుడు అనుగ్రహించిన ఆగ్రహించిన అది జాతకుడి యొక్క ప్రవర్తన మీద, అతని నడవడిక మీద, అతను చేస్తున్నటువంటి పనుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎంత దుస్థానంలోకి వచ్చినా జాతకుడు తగు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల శని భగవానుడు పాజిటివ్గా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు కూడా ఏలినాటి శనిలోనే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా రావడం జరిగింది. శని పదవి ఇవ్వటానికి కానీ వివాహానికి కానీ ఎప్పుడు కూడా అడ్డైతే పడ్డు. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను బట్టి, క్రమశిక్షణ బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ శని యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు అంటే ఎటువంటి ఇబ్బందులు? ఆర్థిక దారిద్ర్యం, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత, వ్యసనాలు, ఇతరుల ఆస్తి మీద వ్యామోహం పెంచుకోవడం, స్త్రీలను వేధించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. అంటే అనేక ఉంటాయి, ఇందులో కొన్ని. వాటి నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఇది ఒక అద్భుత అవకాశం. మనకి రేపు రాబోతున్నటువంటి కార్తీక మాసం మీరు ఎవరైనా సరే, కొత్త వారైనా సరే, పాత వారైనా సరే, బాగా ఇబ్బందులు పడుతున్నవారు స్వామి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల 41 రోజులు విధి విధానంగా సంపూర్ణంగా గురువు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల కంప్లీట్గా మీకు దీక్ష స్వీకరించి పూర్తయ్యే లోపల 100% శని మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నెంబర్ 1. ఇక విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందుగానే లెగిసి కేవలం ఒక 35 నుంచి 45 నిమిషాల వరకు వాకింగో, స్కిప్పింగో ఏదో ఒక శరీరాన్ని వ్యాయామం రూపంలో చేర్చడం, అలాగే సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకుడు క్రమశిక్షణతో మెలగడం వల్ల కంప్లీట్గా అతనికి మంచి విద్య, మంచి నడవడిక రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా శని యొక్క రెమెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. అది ఎక్కువగా వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల. మరి దాని తర్వాత ఏంటంటే వృద్ధుల్ని, మీ కుటుంబంలో ఎవరైనా వయసు పడిన వారు వృద్ధులు, నానమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళని కనీసం రోజు ఒకసారి పలకరించి పరామర్శించి వారికి ఏవైనా తినడానికి ఏమైనా కావాలా, లేదంటే ఏమైనా మందులు అవసరం ఉన్నాయా అని చూసి అవి ఒక్కసారి వారికి సహకరించడం మంచిది. అలాగే ఇంట్లో పెద్దవారు లేనప్పుడు ఏదైనా ఒక అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులని సేవ చేయడం వల్ల 100% మీకు
ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గి అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో 100కి 100 సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, మీకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న సొంత గృహం ఏర్పడడం లేదు అనుకుందాం. అలాగే మీ యొక్క వాహనాలు తరచూ రిపేర్ అవుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు, ముఖ్యంగా గృహయోగం కావాలనుకున్న వాళ్ళు మీ అవకాశాన్ని బట్టి ఏదైనా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం అంటే ముసలివాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి, మరి అలాగే రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళకి కప్పుకోవడానికి ఏమైనా ఒక చక్కని దుప్పటి, వాళ్ళకి ఏమైనా నిత్యావసరంగా ఉపయోగించే మందులు కొన్ని డొనేట్ చేయడం వల్ల మీరు చూడండి, ఒక్కసారి చేసి చూడండి, మళ్ళా అతి తొందరలోనే మీకు సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మరి బాగా ఇబ్బందులు పడుతున్నవారు ఒక శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో, అంటే శని భగవానుడి యొక్క దేవాలయం కొన్ని ఉంటాయి, లేని వాళ్ళు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం జరిపించి, అంటే మన నవగ్రహాలన్నిటికీ పూజించాలి, దాని తర్వాత పర్టికులర్గా శని భగవాన్ని పూజించాలి. అది అయిపోయిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహంతో శనిగ్రహ అనుగ్రహాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా నవగ్రహాలకి మనం పూజ చేసినప్పుడు, ఎస్పెషల్లీ శని భగవానుడికి పూజ చేసినప్పుడు సూర్యోదయానికి ముందుగానే చేయడం వల్లే ఆ ఫలితం చాలా ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ఏ రోజైతే మీరు నవగ్రహాలకి శని భగవానికి తైలాభిషేకం ఈ నువ్వులతో అర్చన చేస్తారో ఆ రోజంతా కూడా మీరు కంపల్సరిగా నూనెతో చేసిన పదార్థాలు, నూనె కాదు, నెయ్యి కాదు, డాల్డా కాదు, ఏ విధంగా కూడా అటువంటి తినకుండా కేవలం తాలింపు పెట్టని వస్తువులు, ఫ్రూట్స్ లాంటివి తినడం, ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించడం, భూమి మీద పడుకోవడం, ఎటువంటి మత్తు పదార్థాలకి అలవాట్లకి అబద్ధాలు చెప్పకుండా ఆ శనివారం రోజు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు చేయడం వల్ల కంపల్సరిగా మీకు దాని నుంచి శని భగవాను ఇబ్బంది నుంచి బయటపడతారు. అయితే ఏదో మొక్కుబడిగా ఒకరోజు చేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. స్వామికి 8వ సంఖ్య ఇష్టం కాబట్టి మీరు 8 శనివారాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల 100% మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.